హలో ఆల్సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ట్రావెల్ బ్లాగ్. ఈ రోజు వచ్చేసి మనం స్టార్ట్ అయిపోయాము బాసరాకి. సో en route టు బాసరా ఫ్రమ్ హైదరాబాద్. సో మనము 1 డే ట్రిప్ బాసరాకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మనం చూద్దాము. ఫస్ట్ మేము రీచ్ అయిపోయాము కాచిగూడ రైల్వే స్టేషన్ కి. మనకి కాచిగూడ నుంచి 2 ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. మార్నింగ్ స్టార్ట్ అవ్వాలనుకునే వాళ్ళకి 2 ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. 4:50 AM కి నాగర్సోల్ ఎక్స్ప్రెస్ ఉంది. 7:10 కి అయితే నార్కర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఉంది. ఏది బుక్ చేసుకున్న 4 to 5 hours లో రీచ్ అయిపోతాం కాబట్టి ఎర్లీగా వెళ్ళాలనుకునే వాళ్ళు దర్శనం తొందరగా అయిపోవాలనుకుంటే మాత్రం 4:50 AM ట్రైన్ ప్రిఫర్ చేస్తే చాలా బెటర్ అండి. రెండు ఎక్స్ప్రెస్ ట్రైన్స్ లో ఏది రిజర్వేషన్ చేసుకున్నా కూడా మనకి పర్ హెడ్ 120 రూపీస్ టికెట్ ఉందండి. అండ్ స్లీపర్ అయితే అవైలబుల్ గా లేవు. సోలో ట్రిప్ అయితే హ్యాపీగా 1000 రూపీస్ లోపు 1 డే ట్రిప్ ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చండి. ట్రైన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. బస్సెస్ అయితే అవైలబుల్ గా లేవండి. డైరెక్ట్ గా నిజామాబాద్ నుంచి మళ్ళీ మీరు బాసరాకి బస్ పట్టుకొని వెళ్ళాలి. సో ఇక్కడ ట్రైన్ లో ఈ పిల్లలందరూ చాలా క్లోజ్ అయిపోయారు. వాళ్ళందరికీ చాలా టైం పాస్ అయిపోయింది. వాళ్ళు ట్రావెలింగ్ అంతా కూడా ఆడుకున్నారు అండ్ మేము కలిసే దర్శనం చేసుకున్నాము ఆల్మోస్ట్. సో ఇట్ వాస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ ద స్ట్రేంజర్స్ అనమాట. ఫైనల్ గా గోదావరి అయితే వచ్చేసిందండి. సో ఇక్కడ మనం అయితే రీచ్ అయిపోయాము బాసరాకి. అనుకున్న దానికన్నా హాఫ్ అన్ అవర్ లేట్ అయ్యింది. ఫాస్ట్ గా దర్శనం ఎలా చేసుకోవాలి అండ్ అక్కడ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేసెస్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.